ఫ్రెండ్స్, నేను మీ దేవి. హ్యాపీ మా వంటిల్లు నా వ్లాగ్స్‌లో. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ మా ఊరిలో మా వాళ్ళు చేసే విలేజ్ స్టైల్ పట్టి చవడ ఇగురు. అంటే డ్రై ఫిష్ అండి. డ్రై ఫిష్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఇష్టపడని వాళ్ళు కూడా చాలా తక్కువ మందే ఉంటారు. అయితే ఇష్టపడే వాళ్ళ కోసం ఈ రెసిపీ. మా అమ్మ చేసే స్టైల్‌లో ఈరోజు మా వంటింట్లో మీ అందరి కోసం నేను చేసి చూపిస్తున్నాను. తప్పకుండా మీరందరూ ట్రై చేయండి. ఇప్పుడు సిటీస్‌లో కూడా మనకి ఫుల్ అవైలబిలిటీలో ఉంటున్నాయి డ్రై ఫిష్ అనేది. స్టార్ట్ చేసేద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకుందాం. అలాగే ఇదండి పట్టి చవడ అంటే ఇలా ఉంటాయి ఈ పీసెస్. దీన్ని ఒకసారి శుభ్రంగా పసుపేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కళాయిలో ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యింది. ఇప్పుడు ఈ క్లీన్ చేసుకున్న ఈ డ్రై ఫిష్‌ని ఈ ఆయిల్‌లో వేసేసి ఒక్క నిమిషం పాటు మూత పెట్టి వేయించుకుందాము. అలాగే ఒక నిమిషం తర్వాత రెండో సైడ్ కూడా ఈ ఫిష్‌ని వేయించుకుందాము. మనకి జస్ట్ 1.5 మినిట్‌లో ఇవి వేగిపోతాయి. చూడండి, మనకి తెలుస్తుంది ఈ విధంగా చేప విడిపోతే మనకి వేగిపోయినట్టే. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్‌లో తీసి పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇదే ఆయిల్‌లో ముందుగా కట్ చేసి పెట్టుకున్నానండి 3 ఆనియన్స్ నేను సన్నగా. అలాగే సన్నగా పచ్చిమిర్చి కూడా వేసాను ఒక 2, 3. ఇవి ఆయిల్‌లో వేసేసి మంచిగా వేయించుకుందాము. ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, అలాగే ఒక చిటికెడు పసుపు కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక్క నిమిషం పాటు మూత పెట్టి ఆనియన్స్ వేగనిద్దాము. ఆనియన్స్ బాగా వేగలుగుతాయి. ఆనియన్స్ వేగిపోయినాయి. ఇందులో కొంచెం కొత్తిమీర వేసేసి ఒక్కసారి ఇంకొంచెం డార్క్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేద్దాము. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి చూడండి, మనకు కావాల్సిన కలర్ వచ్చేసినాయి ఆనియన్స్. ఇప్పుడు ఇందులో ఒకే ఒక టమాటో నేను వేస్తున్నానండి. ఇది టమాటో వేయకుండా కూడా చాలా బాగుంటుంది, కానీ నేను ఒక టమాటో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవి వేసేసి ఒక్కసారి కలిపి మరో నిమిషం పాటు టమాటో మగ్గనిద్దాము. ఈ కర్రీకి టమాటో ఆప్షనలేనండి, ఓన్లీ ఆనియన్స్తో చాలా బాగుంటుంది. ఇప్పుడు నాకు వేయాలనిపించి ఒకటి వేస్తున్నాను. చూడండి, టమాటా కూడా మనకి మెత్తబడింది. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ధనియాల పొడి, అలాగే ఒక హాఫ్ స్పూన్ జీరా పొడి, ఒక స్పూన్ కారం పొడి వేసి మంచిగా కలిపి ఈ విధంగా కొంచెం వాటర్ పోసుకుందాము. ఇప్పుడు ఇందులో చిటికెడు గరం మసాలా వేసుకుందామండి ఫ్లేవర్ కోసం. అలాగే ఒక్కసారి ఈ విధంగా కలిపేసుకుని ఒక్క నిమిషం మూత పెట్టుకుందాము. ఒకసారి చూడండి, కర్రీ ఈ విధంగా బాయిలింగ్ స్టేజ్కి వచ్చింది కదా, ఉడుకుతుంది. ఇప్పుడు ఈ సమయంలో మనం ముందుగా వేయించుకున్న పట్టి చౌడు ముక్కల్ని కూడా వేసేద్దాము. వేసేసి ఒక్కసారి ఈ విధంగా గ్రేవీలో మునిగేటట్టు కలుపుకొని ఒక 2 నిమిషాలు ఈ గ్రేవీతో పాటు ఉడకనిద్దాము. చూడండి, ఈ విధంగా మనకి కర్రీ దగ్గర పడింది, అలాగే ఆయిల్ అంతా పైకి వస్తుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసి ఒక్కసారి కలుపుకొని కర్రీని స్టవ్ ఆఫ్ చేసేద్దాము. చూడండి, మనకి ఎంతో కలర్ఫుల్గా పట్టి చవడ ఇగురు రెడీ అయిపోయింది. పల్లెటూరు వంట ఇది పూర్తిగా. వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. ఏమో పట్టి చవడ ఇష్టం ఉండకపోవచ్చు, కానీ ఆ కర్రీ ఫ్లేవర్ మాత్రం వస్తుంది మనకి.
మన ఇంట్లో కంటే చుట్టుపక్కల వాళ్ళకి బాగా స్మెల్ వెళ్తుంది ఇది. ఎంతో టేస్టీగా ఉండే ఈ విలేజ్ స్టైల్ పట్టి చవడ ఇగురు మీ అందరూ కూడా మీ ఇంట్లో ట్రై చేసి తప్పకుండా మీ అందరికీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.